ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకుందాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఈ ఎపిసోడే స్టార్టింగ్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కనుక, ఇంతకుముందు మన ఎపిసోడ్స్ స్టార్టింగ్ నుండి ఉన్నాయి, అవన్నీ కూడా ఒకదానికొకటి లింకప్ అయి ఉంటుంది. అలాగ ఒక కోర్స్ కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. స్టార్టింగ్ నుండి కూడా చూడండి. ఓకే రైట్. ఇప్పుడు మాత్రం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఉన్నాము. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఎక్కడ యూజ్ చేస్తారు మరి చూడండి, అక్కడే ఉంది, అందులోనే ఉంది. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, కంటిన్యూస్ అంటే కొనసాగుతూ ఉండే పని. భవిష్యత్తులో కొనసాగుతూ ఉండే పనిని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తారు. భవిష్యత్తులో కొనసాగుతూ ఉండడం ఏంటి సార్ అంటే, అవును, మనం జస్ట్ ఇమాజిన్ చేసుకుంటాం అంతే. రేపు ఈ సమయానికి నేను క్లాస్ చెప్పుతూ ఉంటాను అనేది కంటిన్యూస్లోనే ఉంది కదా, కొనసాగుతూనే ఉంది కదా. అది ఎప్పుడు ఉంది మరి? రేపు ఈ సమయం అంది అంటే ఫ్యూచరే కదా. అంటే ఫ్యూచర్లో ఈ పని ఇట్లా జరుగుతూ ఉంటుందేమో, ఇది ఇలా చేస్తూ ఉంటావు నువ్వు ఫ్యూచర్లో అని ఇమాజిన్ చేసుకొని చెప్పడం. ఓకేనా రైట్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, భవిష్యత్తులో కొనసాగుతూ ఉండే పని. వర్బ్ స్టైల్ వచ్చేసి విల్ బీ, షెల్ బీ, V4. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వదిలిపెట్టండి, అన్నిటికీ ఉంటాయి. ఓకేనా. విల్ బీ, షెల్ బీ, ఆబ్జెక్ట్. విల్ బీ ఒకటి గుర్తుంచుకోండి, అన్నిటికీ వస్తుంది. ఓకేనా. విల్ బీ, V4. ఇక కంటిన్యూస్ అని ఉంటే V4 రావాలనుకున్నాం కదా, వచ్చింది చూడండి. రైట్. ఓకే. కీవర్డ్స్ లేదా టైమింగ్స్ ఎలా ఉంటాయి అనంటే, అంటే ఎప్పుడెప్పుడు ఎటువంటి సమయంలో దీన్ని వాడొచ్చు అనంటే ఇలాగా, ఎట్ దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి, అంటే ఏదో జరుగుతూ ఉంటుంది అని చెప్తాం కదా, అలాగా ఫ్యూచర్ కంటిన్యూస్. ఎట్ దిస్ టైమ్ డే ఆఫ్టర్ టుమారో, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ మంత్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. అంటే ఈ సమయానికి నెక్స్ట్ వీక్, ఈ సమయానికి నెక్స్ట్ ఇయర్, లేదా నెక్స్ట్ మంత్ ఈ సమయానికి అని చెప్పి ఒకటి కొనసాగుతూ ఉంటుందని చెప్తాం కదా, ఇమాజిన్ చేసుకొని, అదనమాట. ఇటువంటి టైమింగ్స్లో దీన్ని వాడతారు. రైట్. ఇవి కీవర్డ్స్ అవుతాయి. ఓకే రైట్. చూడండి ఎగ్జాంపుల్, అతను రేపు ఈ టైంకి పరీక్ష రాస్తూ ఉంటాడు. చూడండి, పరీక్ష రాస్తూ ఉంటాడు కంటిన్యూస్. ఎప్పుడు ఉంది? రేపు, ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లో కంటిన్యూస్ అనమాట, రేపు ఈ పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి. ఓకే. అతను రేపు ఈ టైంకి పరీక్ష రాస్తూ ఉంటాడు, ఏం చేస్తాం? ఇందులోనే చెప్తాం. ఓకే. సబ్జెక్టు విల్ బీ, V4 ఆబ్జెక్ట్. సబ్జెక్టు అతను, హీ. ఓకేనా. తర్వాత విల్ బీ, రైట్, ఫ్యూచర్ కంటిన్యూస్ కదా, రైట్. తర్వాత రైటింగ్, V4 కావాలి కదా, రైటింగ్. ద ఎగ్జామ్, ఆబ్జెక్ట్. ఇంకే సబ్జెక్టు విల్ బీ హెల్పింగ్ వర్బ్, V4 ఆబ్జెక్ట్. హీ విల్ బీ రైటింగ్ ద ఎగ్జామ్ ఎట్ దిస్ టైమ్ టుమారో, అంతే. మేము వచ్చే సంవత్సరం ఈ టైంకి డిగ్రీ చదువుతూ ఉంటాము, ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుంది పని అని చెప్పడం. ఓకేనా. వచ్చే సంవత్సరం అంట డిగ్రీ చదువుతూ ఉంటాము. ఓకే. విల్ బీ, షెల్ బీ, V4లో చెప్పాలి. ఓకే. వి షెల్ బీ స్టడీయింగ్, V4. డిగ్రీ నెక్స్ట్ ఇయర్ ఎట్ దిస్ టైం, సింపుల్. ఓకే. నెక్స్ట్, నీవు వచ్చే నెల ఒక ఉద్యోగం చేస్తూ ఉంటావు. యూ విల్ బీ డూయింగ్ ఏ జాబ్ నెక్స్ట్ మంత్ ఎట్ దిస్ టైం. ఓకేనా. నెక్స్ట్ మంత్ ఈ టైంకి నువ్వు ఒక ఉద్యోగం చేస్తూ ఉంటావు అని చెప్పడం, ఫ్యూచర్ కంటిన్యూస్. రైట్. మరి ఇవే నెగటివ్లో, ఇంట్రాగేటివ్లో అంటే నెగటివ్లో అంత రిస్క్ చేసి ఏం చెప్పరు. ఓకేనా. అంత మరీ నెగటివ్ స్పోకెన్గా యూజ్ చేయరు, ఎవరు అడగరు కూడా. ఓకే. అంటే నువ్వు ఈ పని చేస్తూ ఉండవు అని అంత రిస్క్ చేసి ఎవరు మాట్లాడరు, కాబట్టి నెగటివ్ అవసరం లేదు, చెప్పుకోవద్దు మనం. ఓకేనా. ఇంటరాగేటివ్ మాత్రం కొన్ని సందర్భాల్లో యూజ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అతను రేపు ఈ టైంకి పరీక్ష రాస్తూ ఉంటాడు అంటే, ఈ టైంకి రేపు అతను పరీక్ష రాస్తూ ఉంటాడా? క్వశ్చన్ అయితే చేస్తాం, నెగటివ్ యూజ్ కాదు కానీ క్వశ్చన్ చేస్తాం కదా. ఏముంది క్వశ్చన్ చేయాలి అని అంటే, ఈ విల్ అనేది ముందుకు వచ్చేస్తుంది అంతే. ఓకే. విల్ హీ బీ, విల్ బీ మొత్తం రావద్దు ఇక్కడికి. 2 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి అని అంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఒకటే ముందుకు వస్తుంది. ఒకవేళ నెగటివ్ చేసినా ఫస్ట్ హెల్పింగ్ తర్వాత నెగటివ్ చేయాలి, రెండింటిని తీసుకోవద్దు. ఓకే. విల్ హీ బీ అనాలి, క్వశ్చన్ అయిపోతుంది, హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుంది, అంతే కదా. హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తే క్వశ్చన్ కదా, తెలుసు, మన వాళ్ళందరికీ తెలుసు, ఫాలోవర్స్కి. రైట్. ఓకే. విల్ హీ బీ రైటింగ్ ద ఎగ్జామ్ ఎట్ దిస్ టైమ్ టుమారో, రేపు ఈ టైంకి వాడు ఎగ్జామ్ రాస్తాడా అని అడగడం. మేము వచ్చే సంవత్సరం ఈ టైంకి డిగ్రీ చదువుతూ ఉంటాం. మనం వచ్చే సంవత్సరం ఈ టైంకి డిగ్రీ చదువుతూ ఉంటాం అసలు అని అనుకుంటాం కదా, క్వశ్చన్ చేయడం. ఓకేనా.
ఇది ముందుకు రావాలి, హెల్పింగ్ వర్బ్ ముందుకు రావాలి, అంతేముంది. షల్ వి బీ స్టడీయింగ్ నెక్స్ట్ ఇయర్ డిగ్రీ అనొచ్చు, సింపుల్. ఓకేనా. నీవు వచ్చే నెల ఒక ఉద్యోగం చేస్తూ ఉంటావు, నువ్వు వచ్చే నెల ఉద్యోగం చేస్తూ ఉంటావా ఈ టైంకి అని అడగవచ్చు కదా. ఏముంది, విల్ ముందుకు తీసుకురండి. విల్ యూ బీ డూయింగ్ ఏ జాబ్ అట్ దిస్ టైమ్ నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ ఇయర్ ఆర్ నెక్స్ట్ వీక్ అలాగా. ఓకేనా, రైట్. ఇలాగ నెగటివ్, ఇంట్రాగేటివ్. అంటే ఈ టెన్స్లో మనం నేర్చుకున్నది ఏంటి అని అంటే, భవిష్యత్తులో ఒక పని కొనసాగుతూ ఉన్నది, రేపు ఈ టైంకి పని చేస్తూ ఉంటానేమో, ఎల్లుండి ఈ టైంకి వాళ్ళు ఇలా వెళ్తూ ఉంటారేమో, నెక్స్ట్ మంత్ ఈ టైంకి ఓకే మనము క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటామేమో, నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి వాళ్ళు ఇది చదువుతూ ఉంటారేమో, ఈ డిగ్రీ చేస్తూ ఉంటారేమో. అంటే ఫ్యూచర్లో కంటిన్యూ అయ్యేటువంటి పనిని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తారు. దాని వర్బ్ స్టైల్ ఇది. ఫ్రేమింగ్ ఇలా ఉంటుంది, సెంటెన్స్ యొక్క ఫ్రేమింగ్. విల్ బీ షెల్ బీ యూజ్ చేస్తూ V4 యూజ్ చేస్తూ చెప్పాలి అంతే. ఓకేనా, రైట్. మరి కాంపిటేటివ్లో కూడా ఇలాగే అడుగుతారు. ఏముంది అని అంటే చూడండి, కాంపిటేటివ్ సింపుల్. ఇక్కడ చూడండి, విల్ బీ ఉంది కదా, హెల్పింగ్ వర్బ్కి డాష్ ఇస్తారు. ఓకేనా, వర్బ్కి కూడా డాష్ ఇచ్చి దీన్ని జస్ట్ రైటింగ్ని రైట్ V1 ఇస్తారు క్లూ కోసం. ఇలా అడుగుతారు అంతే, కాంపిటేటివ్ కానీ స్టూడెంట్స్కి కానీ. ఇక ఇప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే ఫస్ట్ కీవర్డ్ చూస్తాం. టుమారో, ఎట్ దిస్ టైమ్ టుమారో, నాట్ ఓన్లీ టుమారో. అంటే ఎట్ దిస్ టైమ్ టుమారో అంటే ఏంటి, అప్పుడు మనకు తెలుస్తుంది కీవర్డ్ ఇది ఎక్కడిది. ఎస్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కదా అని. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి మరి వర్బ్ స్టైల్ ఏంటి, విల్ బీ షెల్ బీ V4 కదా. ఎస్, మనం అదే రాస్తాం. ఇంకేం అంటే ఈ టెన్సెస్ అడిగినప్పుడు కాంపిటేటివ్లో మనం చేయాల్సింది ఏం లేదు, హెల్పింగ్ వర్బ్ పెట్టడమే. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వాళ్ళే ఇస్తారు, ఎప్పుడు చెప్తూ ఉన్నాను కదా. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, విల్ బీ షెల్ బీ V4 కదా. సో విల్ బీ పెట్టేస్తాం, హీ విల్ బీ V4లో చేస్తాం, రైటింగ్ అని మనం పెడతాం అంతే. ఓకేనా, ఓకే. ఇది కూడా ఎగ్జామ్లో అయితే ఎలా ఇస్తారు, ఈ హెల్పింగ్ వర్బ్ తీసేస్తారు, వర్బ్ తీసేస్తారు. ఓకేనా, ఇక్కడ V1 కోసం జస్ట్ క్లూ కోసం V1 ఇస్తారు, స్టడీ అని. ఇక హెల్పింగ్ వర్బ్ మనం పెట్టాలి. దేన్ని చూసి పెడతామంటే ఎట్ దిస్ టైమ్. ఓకేనా, నెక్స్ట్ ఇయర్ ఎట్ దిస్ టైమ్ అనే దాన్ని చూసి పెడతాం. నెక్స్ట్ ఇయర్ ఎట్ దిస్ టైమ్ అంటే వచ్చే సంవత్సరం ఈ సమయానికి. అంటే ఏంటి, భవిష్యత్తులో ఒక పని కొనసాగుతూ ఉంది అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ అని అనుకుంటాం కదా. ఎస్, అప్పుడు మనకు తెలుస్తుంది విల్ బీ షెల్ బీ V4 అని, అదే పెట్టేస్తాం. ఇంకే వి విల్ బీ అనొచ్చు, వి షెల్ బీ అనొచ్చు. ఓకే, వి షెల్ బీ, ఇది V4 రాయాలి, స్టడీయింగ్. ఓకే, అంతే. ఇది V1 ఉంటుంది ఎప్పుడు మనకు జస్ట్ క్లూ కోసం, రైట్. ఒకవేళ ఇది ఎగ్జామ్లో ఇస్తే ఎలా ఇస్తారు చూడండి, సేమ్ హెల్పింగ్ వర్బ్ తీసేసి ఇస్తారు అంతే. ఓకేనా, కన్ఫ్యూజన్ ఏం లేదు. వర్బ్ జస్ట్ క్లూ కోసం వాచ్ V1లో ఇస్తారు అంతే. ఇక మనం నెక్స్ట్ ఏ మంత్ ఎట్ దిస్ టైమ్ అని అనుకున్నాం కదా, నెక్స్ట్ మంత్ ఎట్ దిస్ టైమ్ అది ఫ్యూచర్ కంటిన్యూస్ అని తెలుసుకుంటాం. ఇక వర్బ్ స్టైల్ ఏంటి, హెల్పింగ్ వర్బ్ పెట్టేస్తాం కదా. హెల్పింగ్ వర్బ్ యూ విల్ బీ. ఓకేనా, విల్ బీ V4 కదా, పెట్టేస్తాం, ఫ్యూచర్ కంటిన్యూస్ అంతే. వాచింగ్. ఓకేనా, అంతే. ఎగ్జామ్లో పెద్దగా ఎగ్జామ్లో ఇలా అంతే ఏం లేదు, హెల్పింగ్ వర్బ్ తీసేసి ఇస్తారు, అవి మనం పెట్టేసేయాలి కీవర్డ్ చూసి అంతే, సింపుల్. ఓకేనా, రైట్. సో ఈ టెన్స్లో మనం ఏం నేర్చుకున్నాము, భవిష్యత్తులో ఒక పని కొనసాగుతూ ఉంటుంది, దానిని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము. సెంటెన్స్ ఫ్రేమింగ్ ఎలా ఉండాలంటే సబ్జెక్టు విల్ బీ షెల్ బీ V4 ఆబ్జెక్ట్లో ఉండాలి అని చెప్పేసి. ఓకేనా, మరి ఈ ఎపిసోడ్ చూసి అలాగే వదిలేయకుండా మళ్ళీ మీరు కొన్ని సెంటెన్సెస్ తెలుగులో రాసి వాటిని ప్రాక్టీస్ చేసి, ఓకేనా, అలాగా చేస్తే మీకు బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది. మీకు అర్థం కావడానికైతే క్లుప్తంగా వివరంగా చెప్తాము, బట్ మళ్ళీ మీకు బ్రెయిన్లో ఉండడానికైతే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, తెలుగు సెంటెన్సెస్ ఇలాగే రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా ఇలాంటి మంచి వీడియోస్ని ఆదరించండి. ఓకేనా, ఎడ్యుకేషనల్ వీడియోస్, పనికొచ్చే వీడియోస్ తప్పకుండా నలుగురికి షేర్ చేయాలి. పోయేదేమీ లేదు, ఎక్స్ట్రా డబ్బులు ఏమీ కావు. అవునా, రైట్. ఓకేనా, నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వెళ్దాం మనం. యా.